వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఒకవైపు ఈడీ దూకుడు పెంచింది. అయితే ఊహించని విధంగా మాజీ ఎంపీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డికి ఈడీ విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? విజయసాయిరెడ్డి ఇందులో ఎంత కీలకమైన వ్యక్తి? ఆయన సాక్షిగా ఉన్నాడా లేక నిందితుడిగా ఉన్నాడా? నిందితుడిగా ఉంటే ఇంతవరకు ఎందుకు ఆయన అరెస్ట్ అవ్వలేదు? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. చాలా మంది జైల్లోనే ఉన్నారు, బెయిల్స్ కూడా రాకుండా. కొంతమంది ఆస్తులు కూడా జప్తు అయ్యాయి, ఈడీఏ జప్తు చేసింది, కొంతమంది సీట్ జప్తు చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకసిరెడ్డి అనే నిందితుడిని ఈడీ అధికారులు జైల్లోనే విచారించారు. కానీ విజయసాయిరెడ్డి బయటే ఉన్నారు, ఆయనని విచారణకు రమ్మని పిలిచారు. విజయసాయిరెడ్డి 2 సార్లు సిట్ విచారణకు హాజరయ్యి కొన్ని విషయాలు చెప్పారు. ఒక రకంగా ఆయన అప్రూవర్గా మారకపోయినా అప్రూవర్ చెప్పినట్టే కొన్ని మాటలు చెప్పారు. ఎవరెవరు దీంట్లో కీలక వ్యక్తులు, ఎవరెవరికి తాను ఎలా సహాయపడింది, ఎవరెవరికి డబ్బు సహాయం చేసింది, ఏ మీటింగ్స్లో తాను పాల్గొన్నది, లిక్కర్ పాలసీని తయారు చేయడంలో తాను ఎలాంటి పాత్ర పోషించింది, మొదటి 2 మీటింగ్స్లో తానే అంతా కీలకమై ఆ మీటింగ్స్ పెట్టానని, తర్వాత మీటింగ్స్కి నేను అటెండ్ అవ్వలేదని చెప్పారు. అంటే మొదటి 2 ఇనిషియల్గా లిక్కర్ పాలసీ కోసం రూపుదిద్దాల్సిన మీటింగ్స్లో 2 ఆయనే కీలక వ్యక్తి. పాలసీ ఎలా రూపుదిద్దుకోబోతోంది, దాని ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో పాలసీ మారుస్తున్నారు, ఎలాంటి పాలసీ తయారు చేస్తున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ తర్వాత ఆయన ఇంకో మాట చెప్పారు. ఈ కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం లిక్కర్ బిజినెస్ చేయడానికి అవసరమైన వారికి నేను కొన్ని 100 కోట్లు 150 కోట్లు డబ్బు కూడా ఇప్పించానని, అందులో కొంత తిరిగి ఇచ్చారని, కొంత ఇప్పటికీ వడ్డీ కడుతున్నారని కూడా చెప్పారు. అంటే కొత్తగా తయారు చేయబోతున్న పాలసీ ప్రకారం అక్రమంగా లిక్కర్ బిజినెస్ చేయొచ్చు అని, చేస్తారని విజయసాయిరెడ్డికి ముందే తెలుసు. మరి ఆయన సాక్షిగా మాత్రమే ఎలా ఉన్నాడు, నిందితుడిగా ఎందుకు లేడు? తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పించిన సొమ్ము ఎవరి దగ్గర ఉంది, ఆ సొమ్ము ఈడీ జప్తు చేసిందా? ఆ దిశగా ఈడీ ఎందుకు ఇంతవరకు స్టెప్స్ వేయలేదు? ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు విచారిస్తే కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు అది. ఆల్రెడీ సిఐడికి చెప్పారు ఆయన విజయసాయిరెడ్డి. ఎవరి దగ్గర తీసుకుని ఇప్పించింది, ఎవరికి ఇచ్చింది, ఎంత ఇచ్చింది అంతా చెప్పారు. కాబట్టి ఆ సొమ్ము ఎక్కడ పోయిందనే దిశగా ఈడీ తీసుకున్న వ్యక్తులను ఎందుకు విచారించలేదు? ఆ తీసుకున్న వ్యక్తులు ఎవరు అంటే మిథున్ రెడ్డి అండ్ అదర్స్. మిథున్ రెడ్డికి 60 కోట్లు ఎంతో ఇచ్చానని విజయసాయిరెడ్డి చెప్పారు. మరి మిథున్ రెడ్డి దగ్గర ఉండాల్సిన 60 కోట్లను ఎందుకు సీజ్ చేయలేదు ఈడీ? ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డిని ఈడీ పిలిచి విచారించి ఏ విషయాలు బయటికి తీయబోతోంది, సాక్షిగానే ఇంతకాలం సాక్షిగానే ఎందుకు పిలుస్తోంది? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పాలసీలో కొత్త పాలసీ తయారులో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం లిక్కర్ మీద దర్యాప్తు చేపట్టిన తర్వాత, అంటే సుమారుగా 5.5 సంవత్సరాల తర్వాత నేను మీటింగ్స్లోనే పాల్గొన్నాను, మొదట్లోనే ఉన్నాను, తర్వాత లేను, డబ్బు ఇప్పించానని ఇప్పుడు మాట్లాడుతాను. అంటే 5.5 సంవత్సరాలు ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ విషయాలన్నీ తొక్కిపెట్టారు. ఆయన బయట పెట్టలా. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి తనకు ఇబ్బందులు తప్పవని తెలిసి ఇప్పుడు బయట పెట్టి ప్రత్యక్షంగా కాకుండా ఇండైరెక్ట్ వేలో అప్రూవర్గా మారే ప్రయత్నం చేస్తున్నారా, లేక ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో లాబియింగ్ చేయడం కోసం, పాత పార్టీతోనే అనుకూలంగా ఉండడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తారు? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దగ్గరవుతున్నట్టు అయ్యి పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కాపాడేందుకు ఆయన కొంత గేమ్ ఆడుతున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి సూచనల ప్రకారమే విజయసాయిరెడ్డి నిర్ణయాలు ఉన్నాయనే అనుమానాలు కూడా రాజకీయ పొలిటికల్ కారిడార్స్ లో ఉన్నాయి. సో ఈ విషయాలన్నిటి మీద పొలిటికల్ గా ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఏం చేయబోతోంది,
అసలు విజయసాయిరెడ్డి ఎంతకాలం నిందితుడిగా కాకుండా సాక్షిగా ఉంటాడు? ఇందులో చాలా కీలకమైన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, మొదటి ఎఫ్ఐఆర్ లోనే ఉన్న వ్యక్తి ఇంకా సాక్షిగా ఎలా ఉన్నాడు అనే విషయాలు చర్చిద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుందని అనిపిస్తోంది. ఈడీ కూడా ఎందుకు గఫూర్ గారు ప్రధానికి నవ్వుతారు మీరు? నర్మగర్భంగా నవ్వడం బాలేదు. కామెంట్ చూసి నవ్వు వచ్చింది నాకు. సరే మామూలుగా అన్నాను కదా. సరే ఎనీవే, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి దర్యాప్తుకు రమ్మని, విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చింది ఈడీ, బాగుందండి. కానీ ఈ కేసులో తొలినాళ్ల నుంచి చాలా కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆయన సాక్షిగానే ఉన్నాడు కానీ నిందితుడుగా లేడు. చాలా మంది నిందితులు జైలుకి వెళ్ళారు, జైల్లోనే ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఈయన మాత్రం సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈడీ దగ్గరికి వెళ్తున్నారు. సో దీని భావం ఏమి తిరుమలేశా అంటే ఏం చెప్తారు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గఫూర్ గారికి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. నమస్కారం. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని 2-3 సందర్భాల్లో సిట్టు వారు పిలిచినా, లేదంటే ఇప్పుడు ఈడీ వారు పిలిచినా ఆయన విచారణకు సహకరిస్తూ లేదా సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని, నాకున్న సమాచారం మొత్తం తెలియజేస్తానని వారు చెప్పినా భవిష్యత్తులో ఆయనను అదుపులోకి తీసుకోరు అని మనం అనుకోవటానికి లేదు కదండి. అనేక విచారణల్లో, అనేక కేసుల్లో మనం చూసాం. గతంలో కూడా 4-5 సార్లు విచారణకు హాజరైన తర్వాత అరెస్ట్ అయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో కూడా విజయసాయిరెడ్డి గారు ఇక అరెస్ట్ కారను, లేదంటే ఆయన ఏదో ప్రత్యేకంగా సారీ మీరు దీన్ని ఎటో తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సారీ పట్టాభి గారు, నేను విజయసాయిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు జైల్లో పెట్టలేదు అనేది నా ఉద్దేశం కాదు. నేను ఆ క్వశ్చన్ కూడా అడగలేదండి. మీరు చెప్పే సమాధానంలో అర్థం స్ఫురిస్తుంది. విజయసాయిరెడ్డి గారి డిబేట్ చూస్తున్నారు, ఆయన నన్ను పొరపాటు అనుకునే ప్రమాదం లేదా? సరే, ఏమన్నా ఆయన ఏమనుకున్నా, నేను చెప్పాలనుకున్నా నేను చెప్తానండి. నేను అడగదాన్ని చెప్తారా సార్? మీరు అన్నారని నేను అనలేదుగా. మీరు అన్నారని నేను అన్నానా? అయితే డైరెక్ట్ చెప్పండి, ముందు అరెస్ట్ చేస్తాం, ముందు జైల్లో పెడతామని మీరు డైరెక్ట్ చెప్పుకోండి. నన్ను ఎందుకు అక్కడ వాడుకుంటారు? నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నేను చెప్పాలనుకున్నది నేను చెప్తానండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. మీరు అన్నారని నేను అనట్లా. దీని భావం ఏమి తిరుమలేశా అని మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుని నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. ప్లీజ్ కైండ్లీ థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. సో అది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు విషయంగా భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. ఆయన అవసరం, ఇప్పుడు ఈడీ గాని సిట్ గాని అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి ఇంకా విచారించాలనుకుని వారు భావిస్తే ఆ పని కూడా చేయొచ్చు. కాబట్టి ఏదైనా జరగచ్చు. అది విచారణకి అవసరం అని అనిపిస్తే ఏదైనా జరగచ్చు. రెండోది వికే గారు, ఇవాళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డి గారిని పిలవటానికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా చెప్పారు. అంటే ఈ లిక్కర్ స్కామ్ కి తెరలేపిన దగ్గర నుంచి కూడా విజయసాయిరెడ్డి గారి యొక్క పాత్ర ఏంటో ఆయనే స్వయంగా చెప్పారు. నా సమక్షంలోనే పలు పర్యాయాలు సమావేశాలు జరిగాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ఆ తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా ఆయన అల్లుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి గారి ద్వారా ఒక 100 కోట్ల రూపాయల ఫైనాన్సింగ్ ఏ రకంగా ఇప్పించింది, దానిలో నుంచి దాదాపు 60 కోట్ల రూపాయలు అదాన్ డిస్టిలరీస్ కి ఏ రకంగా వెళ్ళింది, ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత దర్యాప్తులో కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి గారిది కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర. సరే, అది పైన ఉన్నటువంటి బిగ్ బాస్ డైరెక్షన్ లో మొత్తం వ్యవహారం జరిగినా రాజకేశ్ రెడ్డి ఇంకా మిగతా అనేక మంది
వాసుదేవ్ రెడ్డి గాని, మిథున్ రెడ్డి గాని, ఇటువంటి వారు అనేక మంది అంటున్నా విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా కీలకమైందిగానే మనం భావించాలి. కాబట్టి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ వారిని విచారకు రమ్మని పిలిచింది. అంతేకాకుండా కొన్ని కీలక పరిణామాలు గత 2-3 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే వికే గారు, సెప్టెంబర్ మాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు ఒక 20 లొకేషన్స్ లో రైడ్స్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూర్, సూరత్, ఇంకా అనేక ఢిల్లీ, ఎన్సీఆర్, ఇటువంటి అనేక ప్రాంతాల్లో 20 లొకేషన్స్ లో వారు రైడ్స్ చేసినప్పుడు కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ వారు సేకరించడం, అంటే ఈ షెల్ కంపెనీలకు సంబంధించి వివరాలు, ఏ విధంగా మనీని రూట్ చేశారు, ఏ విధంగా గోల్డ్ లోకి కన్వర్ట్ చేశారు, తర్వాత కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించి, ఫేక్ ఇన్వాయిసెస్ సంబంధించి, అదేవిధంగా ప్రైజెస్ ఏ విధంగా ఇన్ఫ్లేట్ చేశారు, ఇట్లా చాలా రకాలైనటువంటి సమాచారాన్ని ఆ రేట్ సందర్భంగా కొంత వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత నవంబర్ నెలలో సిట్ వారు అనిల్ చొక్కారా అనే ఒక ముంబై బేస్డ్ వ్యక్తిని వారు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నప్పుడు దాదాపు 36 షెల్ కంపెనీస్ యొక్క వివరాలు కూడా, ఈ లిక్కర్ స్కామ్ ని 36 షెల్ కంపెనీల ద్వారా ఎట్లా రూట్ చేశారు అన్న కీలకమైనటువంటి సమాచారం, దాదాపు ఒక 114 ఫేక్ ఇన్వాయిసెస్ పట్టుకోవడం జరిగింది. బిల్స్ సుమారు ఒక 20-30 కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం, అదేవిధంగా లీలా డిస్టిలరీస్ పేరుతో ఏదో క్లాత్ మెటీరియల్ సప్లై చేసినట్టు కొన్ని ఫేక్ ఇన్వాయిసెస్ రేజ్ చేసి కొన్ని షెల్ కంపెనీస్ లోకి ఏ విధంగా ఈ మనీని రూట్ చేశారు, ఇటువంటివి. అంటే లాస్ట్ 2-3 నెలల్లో దర్యాప్తు కొంత వేగం పుంజుకుందనే మనం చెప్పాలి వికే గారు, ఎస్పెషలీ మనీ లాండరింగ్ సంబంధించి షెల్ కంపెనీకి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఈడీ వారు కూడా ఒక్కొక్కరిని మళ్ళీ వారు విచారణకు పిలవటం, అంటే రీసెంట్ గా దొరికినటువంటి ఎవిడెన్స్ అంతా బేస్ చేసుకుని మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ అయ్యి వాళ్ళు విజయసాయి మళ్ళీ కాదు ఇదే ఫస్ట్ అంటే వాళ్ళ రైడ్స్ తర్వాత, నేను అన్నది ఈడీ కండక్ట్ చేసిన రైడ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్యక్తుల్ని నేరుగా విచారణకు పిలవటం అనేది మళ్ళీ యాక్టివేట్ అవ్వదు. రైట్ పటాన్ గారు, ఒక్క నిమిషం అండి, గఫూర్ గారితో ఒక మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం సార్. నమస్తే గఫూర్ గారు, ఇప్పుడు ఈ దర్యాప్తులో అందరికంటే తొలుత పిలిచిన విచారణకి సిట్టు విచారణకు పిలిచిన వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి గారు మొదటి 5గురిలోనే ఉంటారు, అందులో సందేహం లేదు కదా. చాలా కేసుల్లో పిలిచారు, ఆయన ఫోన్ కూడా పోయింది చాలా కేసుల్లో, ఆ ఫోన్ ఇప్పటికీ దొరకలేదు, అది వేరే విషయం. ఈ కేసులో ఆయన చెప్పిన తర్వాతనే రాజకేశ్వరరెడ్డి అనే ఆ వ్యక్తి పాత్ర ఏంటో బయటపడింది. ఆయన చెప్పిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ పాత్ర ఏంటో బయటపడింది. ఆయన చెప్పిన తర్వాతనే మిథున్ రెడ్డి పాత్ర బయటపడింది. ఆయన చెప్పిన తర్వాతనే అరవిందో నుంచి డబ్బులు రూట్ అయ్యాయో లేకపోతే డబ్బులు వచ్చాయనో బయటపడి, ఇట్లా చాలా విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాతనే చాలా విషయాలు బయటపడ్డాయి. వాటిని బేస్ చేసుకుని చాలా మందిని విచారణ పిలిచి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, మధ్య మధ్యలో రిమాండ్కి తీసుకుంటున్నారు, నడుస్తూ ఉంది. అయితే విజయసాయి రెడ్డి గారి పాత్ర చాలా కీలకమని తెలిసినప్పుడు ఆయన సాక్షిగా మాత్రమే ఎలా ఉంటున్నారు అని ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు దాకా క్లియర్గా అడుగుతున్నా. పట్టాభి గారికి, మిగతా ప్రేక్షకులకు, మీకు అందరికి నమస్కారం. నమస్తే అండి సార్. ఎందుకు నాకు నవ్వొచ్చిందంటే అప్పుడప్పుడు ఇట్లా కనెక్ట్ అవుతూ ఉంటుంది లిక్కర్ కేసు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు ఒకప్పుడు, ఏది వైసీపీ పార్టీలో, అట్లాగే అధికారంలో. అవును. ఆయన మీద ఈ లిక్కర్ విషయమే కాదు, ఆస్తుల దురాక్రమ గాని, కాకినాడ పోర్టు కుంభకోణంలో గాని, విజయనగరంలో భూముల కొనుగోలు విషయంలో గాని, ఢిల్లీ స్కామ్ లో ఆయన అల్లుడి పాత్ర గాని, ఇవన్నీ కూడా చాలా సార్లు చర్చకు వచ్చినాయి. అంటే నేను వ్యక్తిగతంగా నాకేం ఆయన మీద కక్షతో మాట్లాడడం లే, అంటే వివాదాస్పదమైనటువంటి వ్యక్తిత్వం. ఫెయిర్ గా ఏదో ప్రజలకు సేవ చేయాలా, రాష్ట్రానికి సేవ చేయాలా కాదండి, అధికారాన్ని ఉపయోగించుకుని తమ ఎట్లా బాగుపడాలా అనేటువంటి బాపతిలో ఈయన ఒకడు. వ్యక్తిత్వము పోషించిన పాత్ర కూడా అలాంటిదే. ఇట్లా కొంతమంది ఓ గ్యాంగ్ గా ఏర్పడి రాష్ట్రాన్ని కొల్లగొట్టినారని నా బలమైన అభిప్రాయం.
అందుకోసమే ప్రజలు ఇప్పుడు పట్టాభి గారికి లేదా ఇంకా వారి పార్టీకి కోపం లేకపోయినా ప్రజలకు చాలా తీవ్రమైన కోపం ఉంది కాబట్టి చిత్తుగా వాళ్ళని ఓడించారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ విజయసాయిరెడ్డి పాత్ర గురించి ఇప్పుడు ఈడీ విచారణ పిలిచిందని మనం మాట్లాడుకున్నాం. సిట్టు విషయం ఏమి, సిట్టు ఏం తెలిసింది? ఆయన పవిత్ర వ్యక్తి అని తేల్చిందా, లేకుంటే ఆయన పాత్ర ఉందని తేల్చిందా? సిట్టు విచారణ జరగడం ప్రారంభించి ఇది అనేక నెలలైంది. అనేక నెలలైనప్పుడు సిట్టు ఏమీ తేల్చకుండా ఎందుకుంది? అంటే విజయసాయిరెడ్డితో ఏమైనా మరి రాజకీయంగా సర్దుబాట్లు ఏమైనా జరిగినాయా? ఎందుకు విజయసాయిరెడ్డి, ఆయన రాజకాశి రెడ్డిది ఇవన్నీ మీరు చెప్పినటువంటి కరెక్ట్, ఆయన చెప్తేనే వచ్చింది. ఇంకా ఆయన చెప్పిన దానికే కట్టుబడి సిట్ ఎందుకండి? ఓ పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ పెట్టినప్పుడు వీళ్ళు వెతకాలి కదా, నంబర్ 1. నంబర్ 2, ఈడీ పట్టాభి గారు చెప్పినట్టుగా రైడ్ జరిగినాయి. రైడ్ జరిగినప్పుడు నాకు గుర్తుంది, మీ ఛానల్లోనే మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, ఈడీ అనుకుంటే ఈ మొత్తం ఈ సూట్ కేస్ కంపెనీలు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో సిట్టు కంటే కూడా ఈడీకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అవసరమైతే వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుంటారు. ఆ రకంగా ఇది బయటపడుతుంది అన్న. సిట్టు కూడా నిద్రపోయింది. ఇప్పుడు ఎందుకు పిలిచారని నాకే తెలియదు. 22వ తేదీ రమ్మని పిలిచారు. వాళ్ళు ఎందుకు పిలిచారు ఏమిటి రేపు పోయి వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. ఏమైనా ఇటువంటి కేసుల్లో అవినీతి, అక్రమ సంపాదన, ప్రజాధనం కొల్లగొట్టడము, ఇట్లాంటి కేసుల్లో జరుగుతున్నటువంటి విచారణ మాత్రం సంతృప్తికరంగా లేదని మాత్రం చెప్తానండి. అయితే మీకు సంతృప్తిగా నాకేం సంతృప్తి? నాకు ఎవరు జైలుకు పోయినా నాకు వచ్చేది ఏం లేదు, ఎవరు జైలుకు పోకపోతే వ్యక్తిగతంగా నాకు నష్టం కాదు. అయితే ప్రజలు ఏదైతే సంతృప్తి ఉంది సార్, వాళ్ళు కేసు పెట్టబట్టి అడుగుతున్నాము, పెట్టకపోతే అడగం కదా. అదే ప్రజలు ఆశిస్తున్నారు సార్. వెంకటరెడ్డి గారి కోపం కాదు, ప్రజలు ఆశిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమిటిది ఇంతకాలం? ఇప్పుడు అస్సలు విషయం పక్క పోయిందండి. ఈడీ చేయాల్సింది ఏమిటి? 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం అయితే ఎట్లా పోయినాయి డబ్బులు? ఎంత లెక్కైంది గవర్నమెంట్ ఖజానాలో? ఎంత తిన్నారు? ఇదిగా తేలాల్సింది. నోటీస్ ఇచ్చారు దాని మీద. ఆనాడు ఉండేటువంటి ఏది బ్రివరేజ్ కార్పొరేషన్ కానీ లేకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగింది? ఎందుకు మీరు నగదులు తీస్తున్నారు? ఎవడన్నా అడుగుతున్నాడా? ఎంతసేపున ప్రొడ్యూసర్స్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి లంచాలు, దీని మీద మాత్రమే కేసు నడుస్తుంది. 3,500 కోట్లు. అరే 30,000 కోట్లు ఉంటుందని దాన్ని ఇంకా దాదాపు మర్చిపోయినాం మనం. ఇప్పుడు ఈడీ, నా పాయింట్ ఏంటంటే నిజంగా నిజాయితీ ఉంటే, రాజకీయ కారణాలతో వాళ్ళు ఏదో డ్రామాలు ఆడుతుంది. ఎందుకంటే ఈడీ పంజరంలో చిలుకగా మారిందండి. సిబిఐ కానీ ఈడీ కానీ ఈరోజు భారతదేశంలో నా వరకు వ్యక్తిగా నేను చెప్పాలంటే నాకైతే సెంట్రల్ ఏజెన్సీ మీద ఇంత ముందుండే గౌరవం లేదు. ఎప్పుడైతే మా వివేకానంద రెడ్డి కేసులో అక్యూజ్ ను వదిలిపెట్టేసినారో, అరెస్ట్ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయినారో, అట్లాగే ఆ కేసు తేల్చకుండా పెట్టినారో, ఇప్పుడు సిబిఐ కూడా చిలక పలుకులు చెప్తుందో, ఇవన్నీ చూసిన తర్వాత పైనుండే వాళ్ళు జగన్నాటక సూత్రధారులు ఉన్నారు. ఆ జగన్నాటక సూత్రధారుల చేతుల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు వెళ్ళిపోయింది. విజయసాయిని ఎందుకు పిలిచారు అనేటువంటిది మరి 22 తర్వాత ఏమన్నా తెలుస్తుంది మనకు, ఎందుకు పిలిచిందని. అందుకోసం నా పాయింట్ ఏంటంటే, పట్టాభి గారికి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ కేసు తొందరగా తేల్చండి సార్. ఎందుకు టెన్షన్ పెడతారు జనానికి? లేదని చెప్పేయండి, ఎత్తేయండి, అంతే తప్ప. ఆయన అడిగిన డైరెక్ట్ సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, పట్టాభి గారు, గఫూర్ గారు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, ఈ రాజకీయ పరమైన సర్దుబాట్లు ఏమైనా ఉన్నాయా? ఆయన అన్న దాంట్లో స్థూలంగా అంశము అదే. రాజకీయ సర్దుబాట్లు లేకపోతే ఇక్కడ నేను కూడా ఒకటి యాడ్ చేస్తాను. కొన్ని ఆస్తులు సీజ్ చేయడానికేమో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది సిట్కి, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడానికి. ఇక్కడ మాత్రం ఈడీ ఎంటర్ అవుతోంది. ఈ రెండు పడవల మీద దర్యాప్తు సాగుతోంది. ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లా. అంటే స్టేట్ కొంచెం, సెంటర్ కొంచెం చేతిలో పెట్టుకుంటున్నాయా, లేకపోతే ఏంటి అసలు దీని వెనక జరుగుతున్న రాజకీయం ఏంటి? ఒక్క మాట గారు మాట్లాడ ఒకే మాట. నేను ఇప్పుడు మిథున్ రెడ్డి జైల్లో ఉంటాడు,
జైలు నుంచి బయటకు వస్తే అమెరికాకు పోతాడు పార్లమెంటరీ డెలిగేషన్ నాయకుడుగా. మరి కూటమి ఆహా, జైలు నుంచి బయటకు వచ్చిందే అమెరికా, అదే యూనో టీం పేరుతో బయటకు వచ్చాడు బయలు తీసుకొని. ఎట్లా అర్థం చేసుకోవాలి? నాలాంటి వానికి అసలు అర్థమే కావడం లేదు ఏం జరుగుతుంది అది. ఒక లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న ఎంపీని యుఎన్ఓ ప్రతినిధిగా పంపడం అనేది ఈ దేశానికి పట్టిన మరి యవనాలో నాకు తెలియదు. పటాబ్ గారు చెప్తే వింటా. వికే గారు, సరే ఇప్పుడు వివిధ స్కాముల్లో అక్యూజ్ గా ఉన్నటువంటి వారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ లో మెంబర్స్ గా ఉండకూడదానో, కన్సల్టేటివ్ కమిటీస్ లో మెంబర్స్ గా ఉండకూడదానో, విదేశీ పర్యటనలు చేయకూడదనో ఎక్కడ మన భారత రాజ్యాంగం లేదు, చట్టంలో కూడా లేదు. అది అటువంటిది అవసరం అయితే విజయసాయి రెడ్డి గారికి ఏదో చైర్మన్ పోస్ట్ ఇస్తే మీరే ప్రశ్నించారు, నాడివేట్లోనే ఉతికి ఆరేశారు ఆ రోజు. అవును అవును, అప్పుడు మిథున్ రెడ్డి గారిని పంపించిన రోజు కూడా ఉతికి ఆరేసాం, అదనే చెప్పాం. లేదు దానిలో మొహాటమే ఉందండి. కాదు, ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి గారు నా రకంగా యునైటెడ్ నేషన్స్ పంపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు, దాన్ని మేము ఏ రకంగానూ సమర్థించాం తెలుగుదేశం పార్టీ పక్షాన. ఆ రోజు నాకు గట్టిగానే మాట్లాడాం, ఈ రోజు కూడా మేము గట్టిగానే చెప్తున్నాం. రెండోది, ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే విచారణ ఏదో చాలా ఆలస్యంగా జరుగుతుందని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆలస్యంగా జరుగుతుందని మేము అంటలేదు పట్టాభి గారు, దయచేసి నేను గఫూర్ గారు మీరు గార్చే విధంగా జరుగుతుందని గఫూర్ గారు నేను అన్నా. వేగం ఇప్పుడు వేగంగా జరగట్లేదని కూడా గఫూర్ గారు అన్నారు, కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఇటువంటి స్కామ్స్ దర్యాప్తు అనేది ఏదో 2-3 నెలల్లోనో 5-6 నెలల్లోనో, లేదంటే మన ఓవర్ నైట్ లేదంటే అంటే కొంచెం టైం పడతాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందండి. జూలై 2022లో అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఫైల్ చేయడంతో మొదలైంది జూలై 2022. అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయింది మార్చి 2024. దాదాపు 20 నెలలు పట్టింది. ఏది మొత్తం చార్జ్ షీట్లు ఫైల్ చేసుకుంటూ రావటం, విచారణకు పెరగటం, రకరకాలుగా దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్ళటానికి. ఆఫ్టర్ 20 months అరవింద్ కేజ్రీవాల్ వాజ్ అరెస్టెడ్. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో జనవరి 2025లో సిట్ ఫామ్ అయింది. కరెక్ట్ గా 1 year. ఇప్పటికి ఈ 1 year లో అనేక కీలకమైనటువంటి పరిణామాలు మనం చూసాం. 3 చార్జ్ షీట్లు ఫైల్ చేశారు, అనేక మందిని కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది, చాలా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. అందుకని లిక్కర్ స్కామ్ లో మీరు అన్నట్టు కీలకమైన వ్యక్తులందరినీ సిట్ అరెస్ట్ చేసింది, ఇంట్రాగేట్ చేసింది, అన్ని చేసింది. సరే, విజయసాయి రెడ్డి గారిని కూడా పిలిచారు, విచారించారు, ఎక్సెప్ట్ అంతిమ లబ్ధిదారు. అది ఇప్పుడు ఆ అంతిమ లబ్ధిదారు వరకు చేరుకోవాలంటే కొంత ఈడీ సాయం కావాలా, మీ వల్ల కాదా? అంటే ఈడీ ఇప్పుడు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇష్యూస్, షెల్ కంపెనీస్ ద్వారా మనీ లాండరింగ్ చేసి రకరకాల ప్రదేశాలకు రూట్ చేశారన్న అంశాలు బయటకు వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు వచ్చేస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా మొదటి సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన 7-8 నెలల తర్వాత ఈడీ రంగంలోకి వచ్చింది. అంటే యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ డిమాండ్స్ ఈడీ వాళ్ళు రంగంలోకి వస్తారు, అల్పనాలు చేసుకుంటూ వెళ్తారు. అక్కడ కూడా సిబిఐ పని సిబిఐ చేసింది, ఈడీ పని ఈడీ చేసింది, ఇక్కడ ఎస్ఐటి పని సిట్ పని చేస్తా ఉంది, ఈడీ వాళ్ళు ఈడీ పని చేస్తా ఉంది. కాబట్టి రెండు కోణాల్లో, అంటే ఈడీ వాళ్ళు ప్యూర్ గా మనీ లాండరింగ్, హవాలా, ఈ రూటింగ్, ఇవన్నీ కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి 2 దర్యాప్తు సంస్థలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఉదాసీన వైఖరి లేకుండా వాళ్ళ పని వాళ్ళు సమర్థవంతంగా చేస్తున్నారనే విషయాన్ని దయచేసి మనం గమనించాలి. రెండోది, మాకేమి ఎవరితో కూడా సర్దుబాట్లు చేసుకోవాలన్న ఆలోచన లేనే లేదు. వీఆర్ వెరీ సీరియస్. మీకు లేకపోయినా అవతల వాళ్ళకు ఉండొచ్చు కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు కదా. అవతల వాళ్ళకి ఉన్నా సరే మేము వాటికి మీరు ఎలా చెక్ పెడతారు? మీ పార్టీ కోసం వస్తే మీరు చెక్ పెట్టగలరేమో. ఏ పార్టీ ఎటువైపు ఆ పార్టీ కూడా మీరే చెక్ పెట్టేస్తారా? అంత ఇది మీకు? ఎస్, వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ అలయన్స్ అండి. ఇప్పుడు మేమేమి బయట వ్యక్తులం కాదు కదా. కూటమి పరంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సమర్థవంతంగా ముందుకు వెళ్తా ఉందంటే ఆ సమన్వయం 3 పార్టీల మధ్య ఉంది కాబట్టి మా ముగ్గురి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అందరం కూడా
కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏ పార్టీ కూడా అవినీతి విషయంగా రాజీ పడే ధోరణిలో ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరి పట్ల కూడా ఉదాసీన వైఖరి ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉండదు. అది విజయసాయి రెడ్డి గారైనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకెవరైనా సరే దానిలో దానిలో రాజీ పడే క్వశ్చనే ఉండదు. గఫూర్ గారు భవిష్యత్తులో ఆ పరిణామాలు కూడా చూస్తారు. గఫూర్ గారికి ఏమి అర్జెంట్ గా విజయసాయి రెడ్డి గారిని జైల్లో పెట్టమని గఫూర్ గారికి కూడా లేదు. కాబట్టి అంతిమ లబ్ధిదారు దగ్గర కాదు వీకే గారు, గఫూర్ అన్న చెప్తున్నది ఏంటి, లిక్కర్ స్కామ్ లో ఎంతటి వారినైనా సరే మీరు శిక్షించండి అని చెప్తా ఉన్నారు. ఆయన పేరేం చెప్పట్లేదు. అంతే అంతే, ఎవరు అడిగినా అంతే. రైట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే గఫూర్ గారు, మనం ఎప్పుడు దీని గురించి చర్చ పెట్టినా కూడా వాట్ నెక్స్ట్ హూ నెక్స్ట్ అనే దగ్గర ఆగిపోతుంది. ఈ సిట్టు చూడండి, చేసిందంతా చేసి దర్యాప్తు అంతా చేసింది రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో. చేయాల్సిందంతా చేసి ఈడీకి అడిగితే రికార్డు ఈడీకి ఇచ్చారు. ఈడీ వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చి రాజకేశ్వర రెడ్డి దగ్గర మొదలెట్టారు విచారణ. మళ్ళీ సెకండ్ మళ్ళీ విజయసాయి గారి దగ్గరికి వచ్చింది విచారణ. కానీ సిట్టు ఎక్కడ కూడా అంతిమ లబ్ధిదారు ఇగో పలానా వ్యక్తి అనే రిపోర్ట్ ఇవ్వడం కానీ అంతిమ లబ్ధిదారు టచ్ చేయడం కానీ చేయలేదు. అది ఎవరో కూడా తెలియదు ఈ ప్రపంచానికి. తెలుసు కానీ సిట్టు గఫూర్ గారు ఒక్క సెకండ్ సార్, ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ ని సిట్ ఇన్వెస్టిగేషన్ ని మనం దయచేసి క్లబ్ చేయొద్దండి. ఎవరు దర్యాప్తు వారిదే. ఇవాళ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించారు అని అనటం కరెక్ట్ కాదు. సిట్ వాళ్ళు ఆల్మోస్ట్ క్లైమాక్స్ తీసుకొచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈడీ వాళ్ళు వాళ్ళ దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఎవరెవరిలో వాళ్ళు పిలుచుకుంటారు. కాబట్టి వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని పిలిచారు కాబట్టి మళ్ళీ కేసు మొదటికి వచ్చిందని అనుకోవద్దండి. సిట్ వాళ్ళు దాదాపు 75-80% వాళ్ళు ఫినిష్ చేశారు. అతి త్వరలోనే వాళ్ళు తీసుకోవాల్సిన కన్క్లూజన్ వాళ్ళు తీసుకొస్తారు, ఇంక్లూడింగ్ బిగ్ బాస్ పాత్రతో సహా అన్ని బయటకు వస్తాయి. అదే నేను అంటున్నది కూడా అదే. ఈ రెండు ఒకే కేసుని 2 ఏజెన్సీలు దర్యాప్తు చేయడం చేయొచ్చేమో నాకు తెలియదు. గతంలో ఎన్ని కేసుల్లో అదేనండి చేయొచ్చేమో తెలియదు అంటున్నా. నాకు తెలిసని అంట్లా. నేను అజ్ఞానినే సార్. కాసి వడపోసి సార్ నేను అజ్ఞానినే. వద్దు సార్, ఒకే కేసుని 2 ఏజెన్సీలు దర్యాప్తు చేస్తూ ఉంటాయి. వడపోసి ఎన్నో కేసుల్ని డీకోడ్ చేసినటువంటి వ్యక్తి మీకు తెలీదా? రెండు దర్యాప్తు నాకు తెలియదు అనుకుందాం. అన్ని మనకు తెలియాలని లేదు సార్, చాలా తెలియదు. మనకు తెలిసి 1% తెలుసుకోవాల్సింది 99% ఉంది. ఇంకా గోదావరి వెటకారాలు వద్దు సార్. వెటకారం ఉన్న మాట చెప్తున్నాను. తెలంగాణ వాడు పడుతున్న గోదావరి అంటారు మీరు. రైట్. గఫూర్ గారు, ఈ వాట్ నెక్స్ట్ హూ నెక్స్ట్ అనే దాని మీద సమాధానం దొరకదండి విచిత్రంగా. సార్ వెంకటకృష్ణ గారు, నేను పట్టాభి గారికి, ఎందుకంటే ఆయన మంచి స్నేహితుడు, నేను సవినయంగా మనవి చేస్తున్నా. రాజకీయంగా సర్దుబాటు మీకుందా పైనుందా నేను చెప్పలేను. అయితే అదృశ్య శక్తులు బిగ్ బాస్ ఎవరో తేలకుండా అడ్డుపడుతున్నాయనేది ఖచ్చితమైనటువంటి విషయం అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒకసారి మీ డిబేట్ వెంకటకృష్ణ గారు, విద్యాసాగర్ తెలుగుదేశం తరఫున చూడన్నా, నెల రోజుల్లో చూడన్నా అన్నారు. ఏది బయటపడితే నా డిబేట్ అని బయటపడతాయండి. 6 నెలలు అయిపోయింది, తలుపు పెడతాం. నా పాయింట్ ఏమంటే, పైనుండే రాజకీయం మిమ్మల్ని కూడా చేతులు కట్టేయకుండా చూసుకోండి. అందరిలో ఉండేటువంటి ఆయన అనేది నన్ను కాదు మిమ్మల్ని. దయచేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు సార్ వాళ్ళను వీళ్ళని చూసి కాదండి, వాళ్ళ దుర్మార్గం చూసి మీరైతే రాష్ట్రంలో బాగుంటది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే ప్రజలు వేశారు. మీరు వాళ్ళు ఒకటే అని తేలిందనుకోండి, మీ విలువ కూడా దిగజారిపోతుంది. కాబట్టి అవినీతి విషయంలో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి, కాంప్రమైజ్ కావద్దు. ఇంకా లేదు అనుకుంటే ఆ విజయసాయి రెడ్డి ఫోను ఢిల్లీ లిక్కర్ అప్పుడు ఈడీ విచారిస్తే చెప్పారు పోయింది అని, అది ఆడదో కొంచెం వెతికన్నా ఇవ్వండి ఆయనకు. కాబట్టి ఇట్లా చేయండి, అట్లన్నా చేయండి, ఖచ్చితంగా తేల్చండి. అది నా అదేం విచిత్రమే సార్. ఫోన్ పోతే ఏదో మొత్తం డాటా మైగ్రేట్ మాట్లాడేస్తున్నారు, వినేవాళ్ళ చెవిలో పూలు పెట్టేస్తారు, ఏమీ తెలియదు అని. మరి ఇంత అమాయకు కాదు, అమాయకులా కనపడవు. ఓ మోసరేమో కనపట్లేదా? అదే కదా. చెప్పండి. ఇక్కడ అడ్డుకునేటటువంటి అదృశ్య శక్తులు ఏవి లేవు, ఉండవు కూడా. అవినీతి విషయంగా నిజమే మీరు ఒక మాట కరెక్ట్ గానే అన్నారు. ప్రజలు కోరుకున్నది కూడా ఏంటి, ఆ రోజున ఎన్నికల సందర్భంగా
తప్పు చేసినటువంటి వారు కఠినంగా శిక్షింపబడాలి. 2019-24 మధ్య భారీ దోపిడీ జరిగింది, భారీ లూటీ జరిగింది, అనేక అక్రమాలు జరిగాయి. వారందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించండి అని గట్టిగా భావించి అంత పెద్ద మ్యాండేట్ మాకు ఇవ్వటం జరిగింది. ఆ పని మేము చేయలేదు అనుకోండి, అది మాకు తీవ్రమైనటువంటి నష్టమే, అది నేను కూడా ఒప్పుకుంటా. కాబట్టి అట్లా మేము నష్టపోయేటటువంటి పరిస్థితి మేము కొని తెచ్చుకోము. ఖచ్చితంగా ఎంతటి వారినైనా సరే అతి త్వరలోనే ఈ లిక్కర్ స్కామే కాదు, మిగతా ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. అన్ని వ్యవహారాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా వారెవరైనా ఇంక్లూడింగ్ తాడేపల్లి బిగ్ బాస్ తో సహా ప్రతి ఒక్కరిని ఇంప్లికేట్ చేస్తాం. మేము నష్టపోయేటటువంటి పరిస్థితి మేము తెచ్చుకోము. అది దయచేసి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా తాడేపల్లి బిగ్ బాస్ ఇందులో ఉన్నాడని? ఏంటి వికే గారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా తాడేపల్లి బిగ్ బాస్ ఇందులో ఉన్నాడని? ఇప్పుడు అన్ని వేళ్ళు అటైతే చూపిస్తున్నాయి కదా. ఇప్పుడు సిట్ వారి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆధారాలు అరెస్ట్ చేస్తారా? సిట్ వారు ఫైల్ చేసిన 3 ఛార్జ్ షీట్లు మనం చదివితే చాలా స్పష్టంగా తాడేపల్లి ప్యాలెస్ యొక్క బిగ్ బాస్ యొక్క పాత్ర లేకుండా ఇదంతా జరగదు అనేది మనకు స్పష్టంగా. ఆ మనీ ట్రైల్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ సాధించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ పటాన్ గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ